ఈరోజు బలవర్తమానం కోసం మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుకుందాము. నేను 29 చదువుతాను, మీరు 30, తర్వాత 31 నేను చదువుతాను. సరే, 28 నుంచి చదువుదాం. 28 నుంచి చదువుతాము. నేను 28 చదువుతాను, తర్వాత మీరు చదవండి. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తెలియజేస్తున్నాము. నిరంతరము స్తోత్రార్హుడా, నిత్యము మేమందరము జ్ఞాపకం చేసుకోదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మహామహుడైన దేవ, నీ ప్రేమను, నీ కృపను, నీ కనికరాన్ని, నీ వాత్సల్యాన్ని, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన హృదయమారా ప్రతినిత్యం నేను స్తుతించవచ్చు. అలాగే నీ వాక్యాన్ని బట్టి మా బ్రతుకులు సరి చేసుకోవచ్చు. కానీ మా ఆత్మీయ స్థితి ఆనాటికి దిగజారుతూ ఉండగా ఇదేనా నా తిరిగి ప్రభా నీ సన్నిధిలో మేమందరం రావటానికి మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా నీ పాదాలకు శిరసుంచి నమస్కరిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మరి నీ కుమారుడు సుదీర్ఘమైన ప్రయాణాల మూలంగా అలసి ఉన్నారు. నువ్వు ఎరుగుతూ సమస్తము ఆయా ప్రాంతాల్లో తను వాడుకున్న విధానం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తప్పనిసరి పరిస్థితి అయ్యి ఆయన స్థానంలో నిలబడిన నన్ను మీ పాసన్నిలో జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ నిలబడిన మేము ఎవరు కూడా మాకున్న జ్ఞానం కొద్దీ వాక్యాన్ని చెప్తే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు ప్రభా. కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీరే ఉండి మాట్లాడితే ఆ మాటలు అత్యంత స్పష్టంగా నీ పిల్లల హృదయాలకు చేరతాయి. మీరు కోరుకుంటున్నారు కదా, మేమందరం నీ కుమార స్వరూపితులకు రావాలని. ఆ కార్యం జరుగు నిమిత్తము నన్ను పక్కన పెట్టి మాతో అందరినీ నీ స్వాధీనం నుంచి అందరితో మాట్లాడి నీ కొరకు మమ్మల్ని సంసిద్ధపరచమని 2025వ సంవత్సరం మాకు ఇచ్చావు. కానీ మరొక సంవత్సరం మా జీవితంలో వ్యర్థం కానివద్దని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మీ పరిశుద్ధ పాదాల దగ్గర వచ్చి వేడుకుంటూ, పరిశుద్ధాత్మ తండ్రి మీరే మీ స్వాధీనంలో ఉంచి నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచి నాతో మాట్లాడండి. మాతందరితో కూడా మీరు మాట్లాడి మేము ఎక్కడ సరి చేసుకోవాలో ఆ విషయాలను మాకు తెలియపరుస్తూ తండ్రి నూతన సంవత్సరంలో నీకు మహిమకరంగా మేము జీవించడానికి మమ్మల్ని సమాయత్తపరచమని, మరి తదుపరి మరి నీ చిత్తమైతే నీ కుమారుడు కూడా నిలబడటానికి తగిన శక్తినివ్వండి. ఆయన మహిమగంత ప్రభావం మీకు ఆరోపించుకోమని కూర్చున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యం వినటానికి తమ హృదయాలు సిద్ధపరచుకునే ఆ ఆలోచన వారి అంతరంగంలో ఉంచండి. నీ వాక్యము శక్తిగలది. ఆ శక్తిగల వాక్యం తమ హృదయాలు కార్యం చేయటం కోసం తమ హృదయాలు సిద్ధపరచుకొని నీ వైపు ఎత్తిపెట్టడానికి నీ పిల్లలకు తగిన మనసునిమ్మని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచి మహిమ మీకే ఆరోపించుకోనమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము నేను ఒకసారి మళ్ళీ చదివి దీని సందర్భం ఏంటి అని చెప్తాను. సందర్భం ఏంటి చెప్పిన తర్వాత మనం కొద్ది విషయాలు ఈ మాటల గురించి ధ్యానం చేద్దాము. సరే, మనం చదివిన వాక్యం ఏంటంటే, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతలమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమునిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్య భాగం ఎందుకు మనకి రాయబడిందో నేను చెప్తున్నప్పుడు మధ్యలో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే దీంట్లోకి వెళ్ళే ముందుగా మనం ఒక్కసారి మన గడిచిన
దినాలు, గడిచిన సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2024 సంవత్సరము ఇదే చర్చిలో ఉండి జనవరి 1 తారీఖున మీరందరూ దేవుడి దగ్గర వాగ్దానం చేశారు. ప్రభా 23లో నేను సరిగ్గా జీవించలేకపోయాను, నీకోసం నిలబడలేకపోయాను, కానీ 24 సంవత్సరంలో ఖచ్చితంగా నీకోసం నేను నిలబడతా, నీకు ఒక నమ్మకమైన సాక్షిగా ఉంటానని దేవుడి దగ్గర చెప్పావు. కానీ 24 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖున ఇదే చర్చిలో మళ్ళీ మీరు అందరూ 12 ఆ రాత్రి ప్రార్థన కూర్చున్నప్పుడు ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఒప్పుకొని ఏడ్చారు. ఎందుకని ఆ దుస్థితి కారణం? సరే, దేవుడు తన కృపను బట్టి మరొక సంవత్సరం మళ్ళీ మనకి ఇచ్చాడు. 25వ సంవత్సరం ఇచ్చాడు. 25వ సంవత్సరంలో కూడా ఒక నెల గడిచిపోయింది. 2వ నెలలో 2వ వారానికి వచ్చేసాం. 24 కంటే నీ ఆత్మీయ స్థితి మెరుగుపడిందా? నువ్వు ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలోకి రాగలిగావా? ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం నీలో ఏర్పడుతుందా? ఎందుకు మన ఇలాంటి ఆత్మీయమైన దుస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాము? దీనికోసము మీ మధ్యలో నేను ఒక 2 ప్రశ్నలు పెట్టబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, అసలు ఆత్మీయంగా లేక ఆధ్యాత్మికంగా మనకున్న అసలైన సమస్య ఏంటి? అది నువ్వు తెలుసుకున్నావా? ఫస్ట్ది, నీకున్న అసలైన సమస్య ఏంటి? ఇన్ని సంవత్సరాల్లో దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఎదగలేకపోవటానికి నీకున్న సమస్య ఏంటి? కారణం ఏంటి? ఎప్పుడైనా ఒకసారి దాన్ని పరిశీలన చేసుకుంటే నువ్వు ప్రయత్నము చేసావా? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇష్యూ? ఏంటి ఆ సమస్య? అంత గొప్పగా నిన్ను ఎందుకు ఆపింది ప్రభు దగ్గరికి రాకుండా? ఆయన కుమారుని స్వారూప్యతలకు నేను రాకుండా ఎందుకు అది ఆపింది అన్నది. రెండోది ఏంటంటే, దాని నుంచి బయటికి రావడం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఈ 2 ప్రశ్నలు మనం ఒకసారి ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అన్నప్పుడు మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు మరణానికి మరింత దగ్గరికి వెళ్తున్నావు అని. రెండో విషయము, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి రాకడ కోసం కూడా అతి సమీపంగా వెళ్తున్నావు అని. ఈ 2 భయాలు నీ అంతరంగాల్లో ఏలుబడి చేయట్లేదు, కానీ ఏదో ఒక భయం నీ అంతరంగాన్ని ఏలుబడి చేసి ఈనాడు 24లో ఏ దుస్థితిలో ఉన్నావు, 25లో కూడా అదే దుస్థితిలో ఉండేలా నేను చేసింది. ఎక్కడ? ఏంటది? అది ఈరోజు నువ్వు సరి చేసుకోకపోతే, దానికి ఉన్న జవాబు నువ్వు తెలుసుకోకుండా వెళ్తే మళ్ళీ 25 సంవత్సరం కూడా 24లో ఒక ఫెయిల్యూర్ సంవత్సరంగా నీకు మిగులుతుంది. సో దాని గురించి మనం ధ్యానం చేసే ముందు కొద్ది మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటనంటే, గత సంవత్సరంలో మన ఆత్మీయ ఓటమికి, ఆత్మీయంగా స్తబ్దతలుగా వెళ్ళిన దుస్థితికి, ఆత్మీయంగా ఎదగలేకపోవడం గల కారణం ఏంటది? ఏం బలహీనత అన్నది మనం ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులు మన విశ్వాస యొక్క జీవితాన్ని 3 రకాలుగా వర్ణించడం జరిగింది. 1 ప్రయాణం అని చెప్పాడు, 2 పోరాటం అని చెప్పాడు, 3వది పరుగు పందెం అని చెప్పారు. అంటే విశ్వాస జీవితం అనేది ఒక ప్రయాణము, అలాగే పోరాటము, 3వది పరుగు పందెం అని చెప్పారు. ఈ 3 ప్లేసుల్లో కూడా మీకు కావలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే బలం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివించిన వాక్యం యొక్క ఉద్దేశం అదే. నువ్వు ప్రయాణం చేయాలన్నా నీకు బలం కావాలి, పోరాటం చేయాలన్నా నీకు బలం కావాలి, పరుగెత్తాలన్నా నీకు బలము కావాలి. కానీ బలహీనుడు అయ్యి అలసిపోయి అదే స్థితిలో పడిపోయి ఉన్నావు ఈ రోజున. ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ అదే స్థితి. నిన్ను చూసిన నీ దేవుడికి నిన్ను బట్టి ఎంత దుఃఖం కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు బలహీనుడుగా ఉన్నావు, బలం లేకుండా పడిపోయిన స్థితిలో ఉన్నావు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నీ అలసటకు నువ్వు సమస్యలు పోవటానికి, నీలో శక్తి లేకపోవడానికి కారణం ఏంటన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని దాని రెమెడీ కూడా మీకు చెప్తాను నేను. ఆ రెమెడీ కనుక మీరు సరిగ్గా పాటించగలిగితే, ఇదిగో దేవుని శక్తిని పొందుకున్న నూతన బలంతో తిరిగి నువ్వు నడవగలుగుతావు, దేవుళ్ళో ఎదగగలుగుతావు. అయితే అసలైన మనకున్న సమస్య ఏంటంటే, మనం అనుకున్నంత బలవంతులం కాదు. ఇది అసలైన సమస్య. నువ్వేమనుకుంటావు? నువ్వు చేసే కొద్దిపాటి ప్రార్థనతో నేను బలవంతుణ్ణి, ఓకే, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావు, ఆ రోజు నా హృదయంలో దేవుడి కార్యం జరుగుతుంది, ఓకే, ఇక అంతే, సంతోషం వస్తుంది, నేను ఇప్పుడు బలం పొందాను అనుకుంటావు. కానీ అసలు విషయం ఏంటంటే, నువ్వు అనుకున్నంత బలవంతుడు ఏమీ కాదు. అంత బలవంతుడు అయితే ఇన్నిసార్లు సాతాను చేతిలో ఓడిపోవుగా, ఇన్నిసార్లు నీ శరీరం చేతిలో ఓడిపోవుగా, ఇన్నిసార్లు నీ లోకం చేతిలో ఓడిపోవుగా, నీ ముందున్న లోకం చేతిలో. ఎందుకు అని అంటే, నువ్వు అనుకున్నంత బలవంతుడు ఏమీ కాదు.
కానీ ఎలా శక్తి పొందుకోవాలో కూడా అది నీకు తెలియట్లేదు. అది ఇప్పుడు వచ్చిన సమస్య మనకి. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ దుస్థితి గల కారణం ఏంటి, ఎలా పడిపోతున్నాము, నెక్స్ట్ దానికి కారణం ఏంటి, కారణం ఉంచుకున్న దాని రెమెడీలు ఏంటి అన్నది మీకు మధ్య నేను కొద్దిగా పెట్టదలుచుకున్నాను. అయితే ఒక విషయం మనం ఆలోచించాలి. నిన్న తిన్న భోజనం ఈరోజు శక్తి ఇవ్వదు, అది నిన్నటి వరకే సరిపోద్ది. ఈరోజు మళ్ళీ నువ్వు శక్తి పొందుకోవాలంటే ఇవాళ తినాల్సిందే, ఇవాళ నువ్వు బలం పొందుకోవాల్సిందే. ఎప్పుడో దేవుడు నీతో మాట్లాడాడు, నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నిన్ను నడిపించడానికి సహాయం చేశాడని అదే మాట పట్టుకుని ఇప్పుడు నువ్వు వేలాడతానంటే కుదరదు. ఈరోజు నీ దుస్థితి ఏంటి, ఇది నీకు కావాల్సిన ముందు ప్రశ్న. అసలు నువ్వు నిజంగా బలవంతుడివేనా? 25 సంవత్సరంలో నీకు దేవుడు అని వాగ్దానం ఇచ్చి మాట్లాడటానికి ఇష్టపడ్డా? ఇష్టపడకపోవటానికి కారణం ఏంటి? ఇష్టపడితే ఇచ్చిన వాక్యం ద్వారా నువ్వేం బలం పొందుకున్నావు? ఇవి మన ముందుకు రావాల్సినటువంటి ప్రశ్నలు అన్నమాట. కాబట్టి ఆత్మీయంగా పడిపోతున్నామని అన్నప్పుడు నీకు శక్తి లేదన్న సంగతి అర్థమైపోతుంది. కానీ శక్తి పొందుకుంటావు నువ్వు ప్రయత్నం చేసావా? ఆ ప్రయత్నం జరగనప్పుడు నీ ప్రయత్నం దగ్గర నువ్వు విఫలమైనట్టు లెక్కే కదా. అందుకని ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర నుంచి నూతన బలం మనం పొందుకోవాలి. దేవుని వద్ద నుంచి పొందుకోకుండా నీకు నువ్వు కనుక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అంతా విఫలం అవుతుంది. ఒకటి ఏంటంటే, దేవుని శక్తిని పొందుకోకుండా నువ్వు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం నీ వల్ల కాదు. ఇప్పుడు ఏంటంటే, మామూలుగా మనం చూస్తే యెషయా జీవితంలో, ఏలియా జీవితంలో చూసినా, మరి ఇంకెవరి జీవితంలో చూసినా, విశ్వాస ప్రతి జీవితంలో చూసినా భూమి మీద మానవ ప్రయాణం అనేది అనేక ఒత్తిళ్ళ మధ్యలో వెళ్తూ ఉంటుంది. మన వరకు చూసుకుందాం, మన శారీరకంగా కొన్ని అస్వస్థలు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళు ఉంటాయి. అలాగే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంకో పక్కన కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇంకో పక్కన ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇలా అనేక రకాల ఒత్తిళ్ళ మధ్యలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు బలహీనుడు కాక ఏమవుతావు? బలవంతుడు అయిపోతావా? అవో కదా. కానీ ఇంత బలహీనమైన స్థితిలో నువ్వు బలంగా ఉండాలి అని అంటే ఎలా సాధ్యం? అది పౌలు భక్తుడు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడిని అన్నాడు. మరి ఆ మాట నీ నోట్ల నుంచి ఎందుకు రావట్లేదు? కారణం ఏమై ఉంది అంటే, ఇంకా నువ్వు బలహీన స్థితిలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఎందుకు బయటికి రావటానికి, నిన్ను నువ్వు సరి చేసుకుంటానికి ఇష్టపడతలేదు. చాలాసార్లు ఇలా పరిగెత్తి మనిషి ఒక మాట అనుకుంటాడంట, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేకపోతున్నానని. కానీ అలాగే కొంత వయసు వచ్చేసింది అనుకుంటాడు, ఇక బ్రతికి కూడా అనవసరం, నేను చేయలేను ఈ పని అని తన మీద తానే నిరాశను పెంచుకుంటాడు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, తను అనుకునే ఈ డైలాగు తన ఆత్మీయ జీవితానికి కూడా వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా వర్తిస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రయత్నం చేస్తాడు, ఓడిపోతాడు, పరిగెత్తాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ ముందుకెళ్తాడు, మళ్ళీ పడతాడు. చివరాఖరికి ఎక్కడికి వస్తాడంటే, మరి అన్నటికి నేను ఆత్మీయ జీవితంలో పరిగెత్తలేను, నా వల్ల కాదు అని స్తబ్దంగా పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు 25వ సంవత్సరంలో మీరు ఆ దుస్థితిలో ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నీ వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటనంటే, అది మీరు తిరిగి బలం పొందుకోవాలి, మీరు బలవంతులు అవ్వాలి. అలాగే బలవంతులు అయ్యి ఏది నీకు అబ్స్టాకిల్గా ఉందో దాన్ని దాటి నువ్వు వెళ్ళగలగాలి. అది ప్రభు నీ నుంచి ఈ రోజున కోరుకునేది. అలాగే 24వ సంవత్సరం ఎట్లా ఉన్నావో 25 సంవత్సరం నువ్వు అట్లాగే ఉంటే అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమమా? ఒకవేళ ఈ సంవత్సరం నీ మరణం అనుకోది, మరణం అయితే దేవుడి దగ్గరికి సమాధానం చెప్పుకుంటానికి నీ దగ్గర సరైన జీవితం ఉందా? వీటన్నిటిని మనం ప్రతినిత్యము ధ్యానం చేయాలి, ప్రతినిత్యం ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అన్నది ఎప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ఆ బేరీజులు వేసుకోకుండా కనుక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆత్మీయంగా అధమ స్థితిలోకి వెళ్ళిపోయి చాలా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్గా ఇదే స్థితి ఇక్కడ వచ్చింది ఇశ్రాయేలీయులకి. మరి యెషయాతో మాట్లాడించిన మాట అదే అనమాట. ఏంటంటే, శత్రువులకు అప్పగించాడు దేవుడు, వాళ్ళని విడిపించాడు, వాగ్దానం ఇచ్చాడు, ఒక భూమిని ఇచ్చాడు, అక్కడ ఉండమని చెప్తే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని దుఃఖపరిచి దేవుడు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన సందర్భంలో ఆయన ఏం చేశాడంటే, వాళ్ళందరికీ తిరిగి బుద్ధి చెప్పడం కోసం శత్రువులకు అప్పగిస్తే, మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక మా వల్ల ఏం కాదు, ఏంటంటే నా మార్గంలో యెహోవాకు మరుగై ఉన్నవి, ఇక నేను ఏం చేయలేను అనుకునే స్థితికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఇక ఈ జర్నీలో మేము కొనసాగలేము, మా వల్ల కాదని చెప్పినప్పుడు మరలా యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్పేస్తున్నాడు. మీరు అలసిపోబాకండి, సొమ్మసిల్లిపోబాకండి, తిరిగి మీ అందరిని బలపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో నుంచి, అలసిపోయిన స్థితిలో నుంచి తిరిగి నేను బయటికి తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతూ ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఈ విషయం నువ్వు గమనించాలి. అయితే దీన్నే ఒక మాట అన్నారు, ఏమన్నారంటే పవర్ ఫర్ జర్నీ అని అన్నారు. ఈ వాక్య భాగాన్ని పవర్ ఫర్ జర్నీ అని ఒక భక్తుడు రాశాడు. అంటే తిరిగి నీ ఆత్మీయ జీవితంలో శక్తిని పొందుకోవడానికి ఇవ్వబడినటువంటి వాక్యం పవర్ ఫర్ యువర్ జర్నీ. అంటే నీ
ప్రయాణానికి శక్తినిచ్చేటువంటి వాక్యము. అంటే దేవుని శక్తిని పొందుకొని దాని మీద ఆధారపడి నువ్వు ముందుకు నడవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆ కోరుకునే దగ్గర ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక మాట రాశాడు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు బాలురు అలసిపోతారని. అంటే ఏంటంటే పర్ఫెక్ట్ బలం అనేది ఎక్కడ వస్తుంది అని అన్నప్పుడు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు వస్తుంది. కానీ దానికి కూడా దెర్ ఈజ్ ఏ లిమిట్, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఉండమంటే ఆడి ఉండలేడు. అలాగే వృద్ధులైపోయిన తర్వాత బలహీనతలు ఉంటాయి. ఇలా అన్ని బలహీనతల దగ్గర నువ్వు సమస్యలు నువ్వు అలసిపోతావేమో, బట్ నేను ఎలాంటి వాడిని అంటే నేను సమస్యలను అలసిపోను నీకు సహాయం చేసే దగ్గర. ఈ విషయం చెప్పటాకే దేవుడు ఈ మాట మన ముందుకి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక విశ్వాసి తన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే తన సొంత ప్రయత్నం చేస్తాడు. తనకున్న సమస్య తనకు అర్థమవుతూ ఉంటుంది, ఎవరి దగ్గర చెప్పుకోలేడు. ఎందుకనంటే ఎవరి దగ్గర చెప్పుకుంటే ఏమనుకుంటారని. అసలు దేవుడు తన సేవకులు పెట్టింది అందుకు, అన్న నేను ఇలా పలానా బలహీనతలు ఉన్నా నా కోసం ప్రార్థించి నేను ఏం చేయమంటారు అడుగుతారని నోరు చేసి మంచి సేవకులను పెట్టాడు మనకి. కానీ మీరు వచ్చి చెప్తారు ఎప్పుడన్నా పలానా బలహీనతలు ఉన్నాయని చెప్పారా? సరి చేసుకుంటే మార్గం అడిగారా? ఇదే మనిషి చేసే పెద్ద తప్పు, విశ్వాసి చేసే పెద్ద తప్పు. ఏంటంటే తన సొంత ప్రయత్నం చేస్తాడు. తన సొంత ప్రయత్నం చేసి తను దాంట్లోంచి బలంగా రావాలని పోరాడతాడు. నీ సొంత ప్రయత్నము నీ బలంతో నువ్వు పోరాడిన కాలము ఎట్టి పరిస్థితుల్లోంచి నీ బలహీనతల నుంచి బయటికి రాలేవు. ఇది కన్ఫామ్. రాలేవు అన్న సంగతి తెలిసే నీకు బలం ఇవ్వటం కోసం ఆయన ఏర్పాటు చేశాడు. బట్ ఆ ఏర్పాటు దగ్గరకు నువ్వు నేను రాలేకపోవటమే అత్యంత విచారించదగినటువంటి విషయం అన్నమాట. అంటే నిజమైన సహాయము నిజమైన బలము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇది నీకు గ్రహింపవ్వాలి. ఇన్ని సంవత్సరాల్లో ఇది నీకు గ్రహింపవ్వకపోతే ఇదిగో ఈ రోజు నువ్వు ఈ విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి దేవుడి దగ్గర రావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఏంటంటే ఈ రోజున ఆత్మీయ జీవితం మన భారంగా వెళ్ళిపోటానికి దేవుడి సన్నిధికి వస్తున్నాం కానీ సంతోషం ఉండదు. చర్చిలో కూర్చుంటాం, ఆనందం ఉండదు. అందరూ పాటలు పాడుతుంటే నోరు మూసుకొని మోగోళ్ళలా కూర్చుంటాం. ఆరాధన చేయండి అంటే పెదవులోకి జిప్పేసుకొని మరీ కూర్చుంటాం, ఎక్కడ ఆరాధన చేయాల్సి వస్తుందని. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోతాం. ఏంటి ఈ దౌర్భాగ్య స్థితి? ఎందుకు ఈ దుస్థితిలోకి మనం వచ్చేసాము అంటే సంథింగ్ ఏదో ఉంది. నువ్వు సరి చేయాల్సింది ఏదో నీ హృదయంలో ఉంది. అది ఏమన్నా కావచ్చు, అది నీకే తెలుసు. ఆల్రెడీ అది నీతో మాట్లాడుతూనే ఉంటుంది ఈ సమయంలో. ఏది అన్నది కనుక నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మరి అన్నట్టు నీ ఆత్మీయ జీవితంలో గెలవడానికి నీకు అవకాశము ఉండదు. కాబట్టి అంటున్నాడు ఎప్పటికప్పుడు మీ ఆత్మీయ జీవితం కొనసాగటానికి కానీ మీరు శక్తివంతులు అవ్వటానికి ఆ శక్తి ఎప్పటికప్పుడు దేవుని యొద్ద నుంచి మీరు తెచ్చుకోవాల్సిందే. ప్రతిరోజు తెచ్చుకోవాల్సిందే. అంటే ఆయన సన్నిధి నువ్వు కనపడాల్సిందే, ఆయన నెల్లి నువ్వు వర్ధించాల్సిందే. ఆ శక్తిని పొందుకుంటేనే ఈ యొక్క అబ్స్టాకిల్స్ నుంచి నువ్వు తప్పుకుంటానికి అవకాశం వస్తుంది. అయితే మనమే కాదు, ఈ 21వ శతాబ్దంలో చూసి ఏ చర్చిలో చూసినా సరే చాలామంది స్తబ్దతలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటో అర్థం కాని స్థితి. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ వినలేం. హృదయం తడతా ఉంటాడు, హృదయం తీయలేం. దేవుని ఆరాధించడానికి అవకాశం ఇస్తాడు, ఆరాధించలేము. ఏంటో ఈ ఆత్మీయమైనటువంటి ఎవరు చెప్పలేనటువంటి భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతాం. చర్చికి వస్తాము, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కలిసి ఉండే మనసు ఉండదు. గబగబ రావటం, ఏదో నీ పని చూసుకుంటాం, ప్రార్థన ఉంటాం, వెళ్ళిపోవటం. మళ్ళీ వెళ్ళిన దగ్గర నుంచి అదే పని. అంటే నామినాలిటీ తప్ప భక్తి లేదు. భక్తి ఉన్నా భక్తిలో శక్తి లేదు. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితి దగ్గర దేవుడు మరొకసారి ఒప్పుకుంటానికి ఇష్టపడతలేదు. ఎన్ని సంవత్సరాలు నీకు అవకాశాలు ఇస్తాడు? అది మీరు గమనించండి. ఒకవేళ నీకు ఇచ్చే అవకాశం బహుశా ఇదే ఆఖరిదైతే ఏమవుతావు? అది కూడా ఆలోచించండి. అందుకని దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే ఏం చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి అని అంటాడు. ఈరోజు దేవుడు కూడా మీతో అదే మాట అంటున్నాడు. తన పరమ వైద్యుడు కదా. నీ సమస్య ఏంటి? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? సార్ గారండి నాకు ఇట్లా నొప్పి, డాక్టర్ గారు ఇట్లా నొప్పి ఉందండి, పొద్దున్న లేస్తే ఇక్కడ కలుపుకోమంటుందండి, అక్కడ అది అంటుందండి, ఇది అంటుందండి. నువ్వు ఎలా డాక్టర్కి చెప్తావో అలా నువ్వు చెప్పే ప్రతిదీ వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ అందుకే నేను ఈరోజు తీసుకొచ్చాడు బహుశా ఇక్కడికి. నువ్వు జాగ్రత్తగా ఆయన దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటో చెప్పగలిగితే నీ సమస్యకి ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు తిరిగి డాక్టర్ మందులు ఇచ్చి నీ రోగం ఎట్లా నయం చేస్తాడో ఆయన తన వాక్యం అనే మందు ద్వారా నీ అంతరంగాన్ని సరిచేసి తిరిగి నిన్ను శక్తివంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడుగా చర్చికి రాకూడదు. నువ్వు వచ్చేది దేవుడి సన్నిధి అనే సంగతి నీకు అర్థమవుతుందా? కనీసం
ఎవరి సన్నిధిలో ఉన్నావో ఆయన దగ్గర రేపొద్దు నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఆ సంగతి మీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ కూర్చొని ఎక్కడో చూస్తా, ఫోనులు చూసుకుంటా, వాక్యం చెప్తుంటే ఏదో వింటా, పాటలు పాడుతుంటే నోరు మూసుకొని కూర్చుని ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమవుతున్నాయి కదా. మరి ఈ స్పృహ మనం ఎందుకు కోల్పోతున్నాము? ఇది ఎందుకు పోగొట్టుకుంటున్నాం ఈ స్థితిని మనం? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడి సన్నిధి అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ భయం నీ అంతరంగంలో ఏది? రేపొద్దున ఎవరికి లెక్క చెప్పాలో ఆయన ముందు నేను నిలబడాలన్న సంగతి సాయన సన్నిధిలో నువ్వు ఎంత రెగ్యులర్గా ఉన్నావంటే బయటికి వెళ్తే నువ్వు ఎట్లా ఉంటున్నావు? ఇదిగో టోటల్గా చూస్తే మనందరం జీరో అయిపోయాం ఆత్మీయస్థితిలో. అందుకే దేవుడు అంటున్నాడు, తిరిగి మిమ్మల్ని శక్తివంతులు చేయటానికి, తిరిగి మిమ్మల్ని బలపరచడానికి ఇది నాన్న మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చివరాఖరికి మనం ఎట్లా వచ్చామంటే చర్చిలోకి వచ్చి త్రోవ పక్కన ఆ గట్టి నేల మీద పడిన విత్తనాలాగా అయిపోయాం. వాక్యం ఇచ్చుతున్నారు సేవకులు సంవత్సరాల నుంచి. ఇట్లా అడుగు బయట పెట్టగానే పక్షులు ఎత్తుకుపోయినట్టు వాక్యం వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు, బయటికి వెళ్ళేటప్పుడు సేమ్ అదే స్థితి, అదే ఖాళీ స్థితి. ఇది నీ ఆత్మీయ క్షేమానికి మంచిదా? నువ్వు దేవుడు ఎదట ఇది ఉపయోగపడుతుందా? ఇది మీరు ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పుడు మనం సరి చేసుకోకపోతే మరి అన్నట్టుగా సరి చేసుకోలేము. అందుకని ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే అసలు ఆత్మీయ దుస్థితికి గల కారణము ఏమిటి అని అన్నది ఒక 2 విషయాలు మీకు చెప్తాను. దేవుడు దాన్ని చెప్పిన 2 రెమెడీలు మీకు నేను ఈరోజు చెప్తాను. ఒకసారి రండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 59 1-2 వచనాలు, తర్వాత 12-13 వచనాలు నేను చదువుతాను, వినండి. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కురుచకాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనండి. రెండోది రండి 12-13. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి చెప్తూ మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి. సరే 13 వద్దులేండి, అక్కడ వచ్చాను. 2 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటేంటంటే దేవుడు నీతో మాట్లాడిపోవటానికి, ఆయన ముఖం మరుగు చేసుకోవడానికి, అలాగే ఆయన నీకు సమాధానం ఇవ్వకపోవటానికి ఒక 2 రీజన్లు చెప్పాడు. ఒకటి పాపములు దోషములు అంటే అలా చెప్పండి, ఒకటి దాని 2 కలిపి ఒకటి తీసుకున్నాం. రెండోది ఏంటంటే తిరుగుబాటు చేసే ధోరణి. ఫస్ట్ పాపములు అని అన్నప్పుడు మనం అందరికి తెలిసిందే. తిరుగుబాటు చేసే ధోరణి అంటే ఏంటంటే తిరుగుబాటు చేయటం అంటే నువ్వేదో దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి నేను రాను అని దేవుడి దగ్గర నువ్వు చెప్పాల్సిన అవసరంలా. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు తిరుగుబాటు చేసినట్టు కింద లెక్క. ఇది అర్థమవుతుందా? ప్రతిరోజు ఎన్ని చోట్ల ఆయన ఆజ్ఞను నువ్వు మీరుతున్నావో, మీరిని ప్రతి చోట ఆయనని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మీద తిరగబట్టాక నువ్వు ఇష్టపూర్వకంగా ఇష్టపడ్డావు. అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం. అటువంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను మీతో మాట్లాడిపోవటం కారణాలు ఇవే. ఒకటి మీ పాపం అయితే, రెండోది మీ యొక్క తిరుగుబాటు. అయితే బాధాకరమైన అత్యంత విచారించదగ్గ విషయం ఏంటంటే, అత్యంత దుఃఖకరమైన విషయం, పాపం చేసి దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆత్మీయంగా దాన్ని ఎంత దీనస్థితిలోకి వెళ్తాడు, ఎంత దుస్థితిలోకి వెళ్తాడన్నది మనిషి లేక విశ్వాసి గ్రహించకపోవటం. ఆ విషయాన్ని మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి కీర్తన 51కి వెళ్దాం రండి. కీర్తన 51కి 51లో మీకు నేను చూపించడం అంటే ఎక్కువ వచనాలు చూపిస్తాను, అక్కడక్కడ 2-3 వచనాలు చూపిస్తాను ఆ కీర్తన నుంచి. చూపించే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటనంటే ఏదైనా సరే పాపము అంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతిక్రియ పాపము, ఓకేనా? అలాగే ఆయన చూస్తున్నాడు అన్న సంగతి తెలిసిన సరే తెలిసి ఇష్టపూర్వకంగా చేయటం అతిక్రమం. సరే, అట్లాగే రెండో విషయం ఏంటంటే ఆయనని ఎదిరించడము, ఆయనకి వ్యతిరేకంగా నువ్వు నడవటం. సరే, ఇది మనకు అర్థమయ్యే విషయం అయితే ఇక్కడ మీకు నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదైనా పాపానికి మూల కారణం ఎవరు? పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరికి ఒక విషయంలో నువ్వు ఏడుస్తావు, ప్రభా నేను ఈ పాపం చేయొద్దనుకున్నాను, కానీ నన్ను సాతానుడు బలవంతాన తోసేసాడు. ఇది అడొక్కడ దొరికాడు మీరందరికీ వెళ్ళి పడి మీద తోసేయటానికి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు కూడా తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడితేనే పాపం చేస్తాడు. దీనికి సాతానుడు ఊతమిస్తాడు అంతవరకే. కానీ బీజం ఎవరిది? బీజం ఎక్కడదే? నీలో పుట్టిందే. ఇది నువ్వు గమనించుకోవాల్సిన విషయం. అంటే
ఒక భక్తుడు ఇట్లా చెప్పాడు, ఒక కోరిక మొదలైన తర్వాత అంట అది క్రియ అనే ఒక విత్తనం వేస్తుందంట. ఏమేస్తుంది? క్రియ అనే ఒక విత్తనం వేస్తుందంట. ఆ విత్తనం మొలకెత్తి అలవాటు అనే కొమ్మల్ని, ఆకుల్ని, రెమ్మల్ని తీసుకొస్తుందంట, అలవాటు అని. తర్వాత అదేం చేస్తుందంటే వ్యక్తిత్వము అనే ఒక ఫలాన్ని ఇస్తుందంట. ఇస్తే దాన్నే ఎదుటోళ్ళు చూసి నీ క్యారెక్టర్ ఎట్లాంటిది అని చెప్తారంట. అనంటే నీ అంతరంగంలో పుట్టే నీ కోరికే నీ క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేస్తుంది. అక్కడ నువ్వు సరి చేసుకోకపోతే, అక్కడ నీకు వచ్చినటువంటి ఆ కోరిక ఏంటన్నది దేవుడి దగ్గర తీసుకొచ్చి సరి చేసుకోకపోతే, ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఏ పాపంలో నువ్వు పడి కొట్టుకుంటున్నావో, ఎన్ని సంవత్సరాలైనా అదే పాపంలో పడి కొట్టుకుంటావు. అంతే, దాంట్లో నుంచి బయటికి రావడం నీ వల్ల కాదు. అదేదన్నా అవ్వచ్చు. చాలామంది మీలో అనవచ్చు, నేను ప్రార్థనలకు వచ్చి ఇంతకాలం అయింది మేము పాపం చేస్తామా అని. మీరేమనక్కర్లా. మీ పాపాలు నా పాపాలు చట్టాలు తీపిస్తే దేవుడి దగ్గర ఉంటాయి బోళ్ళని. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తామంటే చేస్తావు. అదే దేవుడి వాక్యం చెప్పింది. అదే చెప్పింది. అంటే అబద్ధం ఆడటం మానేయచ్చు, వ్యభిచారం చేయటం మానేయచ్చు, లేకపోతే ఇంక ఇతర తల్లిదండ్రులని చూడటం మానేయచ్చు. ఇట్లాంటి ఎన్నన్నా ఇట్లాంటి చిన్న చిన్నవి నువ్వు మానేయచ్చు. కానీ మానలేని కొన్ని ఉంటాయి తెలుసా నీ హృదయంలో. ఎదుటి వాళ్ళని ద్వేషించే దగ్గర నువ్వు మానలేవు. ఎదుటి వాళ్ళ మీద ఏదో అబద్ధ సాక్ష్యం పలికే దగ్గర అబద్ధ సాక్ష్యం పలకొద్దని అన్నాడు. కానీ వాళ్ళ గురించి ఉచితంగా నువ్వు మాట్లాడతావు కదా, ఉచితంగా నువ్వు వాళ్ళ ఎదురోళ్ళ గురించి మాట్లాడతావుగా. మరి అది కూడా దేవుడి సన్నిధిలో లెక్కలోకి వెళ్ళిపోద్ది కదా. అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద తప్పులు కాదు, పెద్ద పెద్ద తప్పులు మానతావు. కానీ చిన్న చిన్న తప్పుల దగ్గర నువ్వు ఎప్పుడు దొరికే ఉంటావు. చిన్న చిన్న తప్పుల దగ్గర ఎప్పుడు దొరికే ఉంటావు. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా. దేవుడు మీకు 24వ సంవత్సరం ఇచ్చారు, ఒక మాట ఇచ్చారు. ఇచ్చి 25లోకి తీసుకొచ్చారు. 24వ సంవత్సరం అంతా నీకు దేవుడు సమయం ఇస్తే, దేవుడి సమయాన్ని నువ్వు దొంగిలించావు. ఇది ఎగ్జాక్ట్ అనే విషయము. కాబట్టి నువ్వు దొంగవా కాదా ఫస్ట్ నువ్వు క్వశ్చన్ వేసుకో. ఎవరిని చూపించొద్దు, మనల్ని మనమే చూసుకుందాం. నువ్వు దొంగవయ్యావా అవ్వలేదా? ఫస్ట్ది. సమయం నీకు ఇచ్చి తన సన్నిధిలో కలిపి శక్తివంతుడిగా అవ్వటం కోసం నీ కోసం ఆయన చూస్తుంటే ఆయన కాలదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఏంటిది మరి? అది పాపం కదా. ఇంకోటి 25 ఇచ్చాడు, కొన్ని వదిలే 25 ఇచ్చాడు. 25 ఇస్తే ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసావు చెప్పండి. అంటే ఎంత దేవుడి పని అంటే ఎంత బద్ధకంగా ఉంటాడో విశ్వాసి, ఎంత అశ్రద్ధ చూపుతాడో మీకు తెలిసి. ఆ రెండు పాపాలే. సామెతల గ్రంథంలో చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు నేను నోటితో వారు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే బద్ధకంగా పనిచేసాడు దరిద్రుడు అవుతాడు అని అన్నాడు కదా. అది భౌతికంగానే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా బద్ధకం ఉంటే నువ్వు ఆత్మీయ దరిద్రుడు అవుతావు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం లేదు. సోమరి ఏదో దొరకాలని ఆశది కానీ వాడికి ఏమి దొరకదు అని అన్నాడు. ఆత్మీయ జీవితంలో సామర్థ్యంలోకి వెళ్ళిపోయి నువ్వు ఏదనుకున్నా నీకు దొరికి సావదు, అంతే నీ బతికంతే అన్నట్టు. ఇవన్నీ వరుసకు చెప్పినాయే. పెద్ద పెద్ద పాపాలు ఉండకపోవచ్చు కానీ ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మన దగ్గర అట్లా పేరబెట్టే ఉంటాయి. అయితే ఎక్కడ నువ్వు ఈ రోజున ఆ పాపానికి దొరికేవు అన్నది సరి చేసుకోవాల్సిందే. అది దేవుడు చెప్పేది. నీ అంతరంగంలో నీ పాపము నీ హృదయాన్ని పాడు చేసింది, నీ తలంపులను పాడు చేసింది, చివరాఖరి నీ క్రియలు కూడా పాడు చేసేస్తుంది. నువ్వు మంచిదాని వాడుగా ఎదుటోళ్ళ ముందు నువ్వు మంచివాడిగా ఎదుటోళ్ళ ముందు ముసుగేసుకుంటావు, నేను ముసుగేసుకుంటాను. కానీ ముసుగు ఒకరోజు తీయబడుతుంది దేవుడి దగ్గర. అది గమనించుకొని ఎక్కడ మనం స్టక్ అయిపోయాము, అది మనం గ్రహించాలి. ఒక విషయం మీరు గమనించండి. ఏంటంటే నీటి ప్రవాహం వెళ్తుందనుకోండి. నీటి ప్రవాహం ఒక కాలం ఉంది, ఇదిగో మన ముందే కాలం ఉంది. ఇదివరకు నా చిన్నప్పుడు ఇందులోనే స్నానాలు చేసేవాళ్ళం మేము. ఎక్కడికి వచ్చి అదిగో అక్కడ వంతెన దగ్గర చేసేవాళ్ళం, అక్కడ వంతెన దగ్గర చేసేవాళ్ళం. అది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత నీరు వెళ్ళే ఒక కాలువ నీళ్లు వెళ్లకుండా ఆగిపోయింది. కారణం ఏంటి చెప్పండి, మీరు చూస్తున్నారుగా. దాని నిండా చెత్త పడిపోయింది, చెత్త పేరుకుపోయింది, ఏదేదో కావాల్సిందంతా వచ్చి పేరుకుపోయింది, నీరు ప్రవహించడం ఆగిపోయింది. ఆ స్థానంలో మురుక్కంప కొడుతుంది. ఎగ్జాక్ట్లీ నీ ఆత్మస్థితి ఇదేగా. దేవుని జీవం నీ దగ్గరకు ప్రవహించాలి, నీలోంచి ఎదుటోళ్ళ దగ్గరకు ప్రవహించాలన్నప్పుడు అన్నీ ఆగిపోయినాయి. చివరాఖరికి ఆత్మీయంగా కంపు కొట్టే స్థితిలోకి నువ్వు వెళ్ళావు. కాబట్టి ఈరోజు ఏ చెత్త ఉండి నీలో దేవుని యొక్క జీవానికి అడ్డంగా ఉందో అది నువ్వు తీసేయాల్సిందే. తీసివేయకపోతే కనుక దేవుడు ఉగ్రతను కూడా నువ్వు చూడాల్సి వస్తుంది. అది సరి చేసుకోమని చెప్పి దేవుడు ఈరోజు ప్రేమపూర్వకంగా నీకు తెలియజేస్తున్న సంగతి నువ్వు గ్రహించాలి. అయితే ఇక్కడ మనం చూసుకుందాం. ఒక మాట నేను తీసిన 53 కీర్తన నుంచి కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. పాపము ఎంత భయంకరమైంది, అది కూడా విశ్వాసుల జీవితాల్లో పాపం ఇంకా భయంకరమైంది.
ఆడు తెలియక చేశాడు, నువ్వు తెలిసి చేస్తున్నావు. తెలిసి చేసినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసి జీవితంలో పాపాన్ని ఎలా చేశాడు అని అంటే అది ఏమన్నా కావచ్చు. అది నీకున్న సామర్థ్యం అవ్వచ్చు, బద్ధకం అవ్వచ్చు, దూషించే మనసు అవ్వచ్చు, ఎదురువానికి ప్రేమించలేని మనసు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చిన్న చిన్నవి అవ్వచ్చు, పెద్ద ఎప్పుడు ఉంచడం, ఎందుకంటే పెద్ద సరి చేసేసుకుంటారు. చిన్న చిన్న ఏది ఇంకా నీ మీద ఏలుబడి చేస్తుందో అవన్నీ కనుక ఉంచుకునే పరిస్థితి ఉంటే అవి ఏం చేస్తుందంటే ఎంత నష్టాన్ని తెస్తుందో మనం గమనించాలి. మీరు ఒక విషయం ఆలోచించండి, తన చేతులతో నిర్మించిన ఆదాము తప్పు చేస్తే వదిలిపెట్టలా, దావీదు తప్పు చేస్తే వదిలిపెట్టలా, అట్లాగే దాని పేరేంటి సంస్థను తప్పు చేస్తాడు. ఎవడు తప్పు చేసినా ఆయన వదిలిపెట్టలా. మరి నిన్నెందుకు వదిలిపెడతాడు? నన్ను క్షమించేస్తాడా నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఒకవైపే చూడబాకండి, రెండో వైపు కూడా చూడండి. ఆయన అలాంటాడు, ఆయన ప్రేమగలవాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు ఉన్నాడు. రెండో వైపు ఆయన అలాంటాడు, అది కూడా మీరు గమనించండి. ఆయన ముందు నిలబడితే నేను క్షమించాను అని అంటాడా? రాదు కదా. సో అందుకని ఏంటంటే ఈరోజు నీకున్న ఆ చెత్త, ఏ అబ్స్టకిల్ నీ దగ్గర ఉందే, ఏ ఆటంకం నీ దేవుడి దగ్గర రాకుండా చేస్తుంది, ఎదగకుండా చేస్తుంది, అది నువ్వు సరి చేసుకుంటాక నిన్ను సిద్ధపరచుకోవాలి. రైట్. ఫస్ట్ పాపము ఒక విశ్వాస జీవితం చేసే భయంకరమైనటువంటి కొన్ని కోణాలను మీకు ఈరోజు నేను చూపిస్తాను. 51వ అధ్యాయానికి రండి. 51వ అధ్యాయానికి వచ్చి చదివించడానికి అంత టైం లేదు, ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే 51వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. ఒకసారి ఆగండి. ఇక్కడికి దావీదు 51వ కీర్తన రాసిన చోట ప్రతి లైన్కి ఆయన లైఫ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఊరికి ఏం రాయలే ఆయన, ప్రతి లైన్కి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సరే నేను అన్నీ చెప్పను, అన్ని టైం చాలు కాబట్టి ఈ ఒక లైన్, 1-2 లైన్కి నేను చెప్తా. ఈ లైన్కి చెప్తా, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటను ఉంది అంటే పాపం చేసిన యొక్క వ్యక్తి యొక్క దుస్థితి ఎలా ఉంటుంది? దావీదుతో పోలిస్తే నువ్వెందుకు పనికిరావు దేవుడి దగ్గర, ఎందుకు పనికిరావు? కానీ పాపం చేసినప్పుడు దావీదు దుస్థితి ఎట్లా ఉందంటే నీ దుస్థితి కూడా అంతకంటే ఘోరంగా ఉందని. అలాంటి వాడు చెప్తున్నాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అన్నాడు. ఏం జరిగింది మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఒకనొక యుద్ధ సమయంలో దావీదు మేడ మీద తిరుగుతున్నాడు, ఆ బెత్షెబా ఏదో స్నానం చేస్తుంది, అక్కడ చూశాడు, ఆమెను తీసుకొచ్చి ఆమెతో శయనించాడు. శయనించి ఆ తప్పు కప్పించుకోవడం కోసం, తను ప్రెగ్నెంట్ అయిందని సంగతి తెలుసు, కప్పించుకోవడం కోసం భర్తని చంపించే పరిస్థితికి వెళ్ళాడు, అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితికి వెళ్ళాడు. చివరాఖరికి మొత్తం ఆత్మీయ జీవితం మొత్తాన్ని పాడు చేసేసుకున్నాడు స్థితికి వచ్చాడు. ఆ టైంలో ఆ స్థితిలో ఉన్న వాడి దగ్గర తిరిగి దేవుడి వాక్యం తన ప్రవక్త ద్వారా దేవుడు పంపించి మాట్లాడించినప్పుడు తనకు అప్పుడు అర్థమైంది. అంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అన్నాడు. ఇప్పుడు దేవుడి వాక్యం మళ్ళీ మాట్లాడిన తర్వాత చూసుకుంటే అదే బెత్షెబా లీగల్గానే తన ఇంట్లో భార్యగా ఉంది, తనకు పుట్టిన కుమారుడైన సొలొమోను అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏం గుర్తొస్తుంది ఆయనకి? ఏం గుర్తొస్తుంది? నేను పాపం చేశాను, తన భర్తని చంపించాను, నా పాపం ఎల్లప్పుడు ఎక్కడుంది? నా ఎదుటే ఉంది, నా ఎదుటే ఉంది అని అన్నాడు. నా ఎదుటే ఉందన్నప్పుడు పాపం చెయ్యకముందు దావీదు ఎట్లున్నాడు మీకు తెలుసా ఆ సంగతే? పాపం చెయ్యకముందు నేను వాక్యాలు చూపిస్తాను, అలా ఫలానా చెప్తాను, మీరు చదువుకుంటారు. 23 కీర్తనలో గొర్రెలు కాయటకి వెళ్ళాడు, 16-17 సంవత్సరాల వయసులో గొర్రెలు కాయటకి వెళ్తే గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసిన దగ్గర నా గొర్రెలకు నేను కాపరిని, కానీ అదే గొర్రెలను చంపుతాక సింహాలు వచ్చినప్పుడు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటిని చీల్చి పడేశాడు. అప్పుడు అన్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. గొర్రెలకి నేను కాపరినైతే యెహోవా నాకు కాపరి అని చెప్పాడు. అది తన హృదయం, అంత మంచిది తన అంతరంగం. తర్వాత రెండోది అన్నాడు, రెండో ప్లేస్లో 29వ కీర్తనలు అంటాడు. ఒక సందర్భంలో ఒక చోటకి వెళ్ళి ఉన్నప్పుడు పెద్ద వర్షం, 29వ కీర్తనలో ఉంటుంది చూసుకుని మీ తర్వాత పెద్ద అంటే గర్జన ఉరుములు వచ్చినాయి, వాటిలోంచి నేను యెహోవా స్వరం విన్నాను అని అంటాడు. వాస్తవానికి వినలా, కానీ ఏంటంటే తనకు అలా అనిపించింది ఆ గర్జన, అమ్మో దేవుడి స్వరం ఇలా ఉంటుందని. అంటే అలాగే ఇంకో చోటకి అన్నాడు, దుప్పి నీటి వాళ్ళ కోసం ఆశపడ్డాడు, నా ప్రాణం కోసం తృష్ణ కొని ఉందన్నాడు. మరోసారి చెప్పాడు ఏమంటది, తన అపాయకరమైన పరిస్థితి వచ్చి పారిపోయి దాక్కున్న స్థితి దగ్గర నా కొండ నువ్వే, నా కోట నువ్వే అని చెప్పి ప్రతి చోట దేవుని తప్ప మళ్ళీ ఎవరిని చూడలేనటువంటి దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ఎదుట నా పాపం ఉంచబడి ఉన్నది అన్నాడు. అంటే ఎవరిని చూడలేకపోతున్నాను నేను? నిన్ను నేను చూడలేకపోతున్నాను, దేవుణ్ణి నేను చూడలేకపోతున్నాను అన్నాడు. అంటే పాపము మానవుని కన్నులకు, భౌతికమైన కన్నులకైనా ఆత్మీయమైన కన్నులకైనా షట్ చేసేస్తుంది అంతే.
నువ్వు పాపాన్ని హృదయంలో ఉంచుకొని పాపంతో సహవాసం చేస్తూ దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలని నీ వల్ల కాదు. నీ కన్నులు మూసిపోతాయి అంతే, ఆత్మీయ నేత్రాలు. అందుకని ఆ సంవత్సర కాలం దావీదు జీవితంలో గొప్ప వేదన, ఒక రకం చెప్పాలంటే ఒక గొప్ప వేదన ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. నా కన్నులు ఎదుట నా పాపమే ఉందని అన్నాడు. అంత పరిశుద్ధంగా బ్రతికినోడు ఒక్క పాపం దగ్గర ఎట్లా దొరికాడు మీరు ఆలోచించాలి. ఒక్క పాపం దగ్గర అంటే నీ అంతరంగంలో నువ్వు ఒక్క పాపం ఉంచుకున్నా కూడా అది దేవుడి ఎదురు నిన్ను తీర్పులో నిలబెడుతుంది. ఇది నువ్వు గమనించుకోవాలి, అది నువ్వు సరి చేసుకోవాలి. నేను విశ్వాసినే, నేను పాపంలో ఉండను, ఈ సొల్లు కబుర్లు వద్దు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అడిగితే చూపిస్తాడు నువ్వు ఎక్కడున్నావు అన్నది. సరి చేసుకోవాల్సిన టైం ఇదే కాబట్టి సరి చేసుకుంటాక ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. రెండో విషయం చూడండి, అక్కడ ఏమన్నాడంటే 6వ వచనం దగ్గర, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు అని చెప్తూ ఇక్కడ మాట్లాడినాడు. ఏమన్నాడంటే నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంటే ప్రభు నేను యథార్థంగా ఉండాలి అని కోరుకుంటున్నావు నువ్వు. కానీ నా అంతరంగంలో పాపం చేసిన దగ్గర నుంచి ఏం లేదు, యథార్థత పోయింది. అంటే నా అంతరంగం ఏమైంది, ఇందాక నా కళ్ళు పాడైపోయినాయి, ఇప్పుడు ఏం పాడైపోయింది, నా అంతరంగం కూడా పాడైపోయింది అన్నాడు. నువ్వు ఏమన్నాడు, అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఇంకో మాట కూడా మనం చెప్పుకోవాలంటే, అంటే దీనికి రెలవెంట్ కాదు, బట్ మీకు మాట చెప్పాలనుకోండి. ఏంటంటే సత్యము అన్నప్పుడు నీ వాక్యమే సత్యము అని మనం తీసుకుంటే అలా కూడా దీన్ని మనం కలపవచ్చు. బట్ ఇక్కడ రెలవెంట్గా అది కాదు. ఏంటంటే నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావంటే నీ హృదయంలో దేవుడు వాక్యం ఉండాలని, దేవుడు వాక్యం నీవే దేవుడిపడి చేయాలని ఆయన కోరుతున్నాడు. బట్ అది కూడా నువ్వు లేకుండా చేసుకుంటున్నావు. కానీ అసలు సందర్భం ఏంటంటే ఇక్కడ యథార్థంగా తను వచ్చి దేవుడి దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు, ఆ సత్యాన్ని కోరాడు. కానీ దావీదు పాపం ఉండటం మూలంగా తిరిగి ఆయన దగ్గరికి రాలేకపోయాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆంతర్యంన నాకు జ్ఞానము తెలియజేయదు. అంటే ఎప్పుడైతే సత్యాన్ని కోల్పోయాడో దేవుని భయం సంబంధించిన ఆ జ్ఞానం ఆయన దగ్గర నుంచి పోయింది. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉందన్నాడు. ఎవడ హృదయంలో వాక్యం ఉందో, సత్యం ఉందో, ఆ సత్యం అని నడిపిస్తూ ఉంటుంది. ఎలా నడవాలో, ఎక్కడ అడుగులు వేయాలో నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ అడుగులు తప్పి పక్కకి వెళ్ళిపోయినాయి, ఇక ఆ వెలుగు నీ ముందు ప్రకాశించట్లేదు. నీ అడుగు ఎక్కడ పడుతుందో నీకే తెలియని పరిస్థితికి వెళ్తావు. కాబట్టి ఏమంటున్నాడంటే అంతర్యంలో నాకు జ్ఞానం కలిగేయి ప్రభా, నేనేం పోగొట్టుకున్నానో తిరిగి దాన్ని నాకు దయచేయన్నాడు. అంటే పాపం చేసిన దగ్గర మనిషి దుస్థితి అంటే కన్నులు మూసుకుపోయినాయి, రెండోది ఆంతర్యము మూసుకుపోయింది, మూడవది చూడండి 8వ వచనం దగ్గర ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించను. అంటే చెవులు కూడా పనిచేయట్లా, కన్నులు పనిచేయట్లా, అంతరంగం పనిచేయట్లా, చెవులు కూడా పనిచేయట్లేదు. దీనికి ఒక సందర్భం ఉంది. ఏంటనంటే దావీదు చిన్నప్పటి నుంచి చక్కగా సానికలు తీసుకుని అక్కడ పశువులను మేపతాకు వెళ్ళిన దగ్గర ఏం చేశాడంటే ఏం మోగించేవాడు, అది మోగిస్తా దేవుడి మీద పాటలు కట్టి దేవుడు పాటలు పాడేవాడు. నోరు తెరిస్తే పాటలు, చెవులకి ఏం వినిపిస్తూ ఉండేవి, చక్కటి సునాదంలాగా దేవుడి పాటలు వినిపిస్తూ ఉండేవి. దేవుడి ఆలయం దగ్గరికి వెళ్ళాడంటే పాటలు పాడేవాడు. అంత పాటలు పాడి అంతగా దేవుడి వాక్యం కోసం ఆశపడినాడు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటున్నాడు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అన్నాడు. అంటే తను పాడలేకపోతున్నాడు, పాట పాడిని కూడా వినలేకపోతున్నాడు. అందుకని ప్రభు నాలోంచి ఏం పోయిందని చెప్తున్నాడు, సంతోషం బయటికి పోయింది. దీనికి కారణం ఏంటి తెలుసా, పాపము. ఏంటది, పాపము దగ్గర మానవుడు సరి చేసుకోకపోతే ఎన్నటికి కూడా దేవుడి దగ్గర రాలేడు, దేవుడి దగ్గర జవాబు పొందలేడు. నీ కళ్ళు మూసుకుపోయినాయి, అంతరంగం మూసుకుపోయింది, ఇప్పుడు చెవులు కూడా మూసుకుపోయింది. అన్ని పాటలు పాడేవాడు, ఆ పాటలు వినపడతల్లా. ఒకళ్ళు ఎల్లుంటాడేమో ఈ సంవత్సర కాలంలో దేవుడు ఆలయం దగ్గర ఖచ్చితంగా, కానీ అక్కడ పాడిన పాటలు ఆయనకి వినపట్టలేదు, ఏమీ వినపడిన దుస్థితికి వచ్చేసాడు. అది పాపం యొక్క ప్రభావము. పాపము విశ్వాస జీవితం ఎంత భయంకరమైందని చెప్పడం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి చూడండి ఇంకో మాట, 10వ వచనం దగ్గరికి రండి. నేను అక్కడక్కడ తీసుకెళ్తున్నాను, ప్రతి వాక్యానికి ఉంది, బట్ నేను అంత చెప్పదలుచుకోలేదు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టింది. ఇంకో మాట్లాడు, ప్రభా హృదయం అంతా మలినమైపోయింది అయ్యా, మలినమైపోయింది, ఏడుస్తున్నా, పరుపు తేలకొడుతున్నా, కానీ
మా హృదయంలో సఖ్యత అనేది రాట్లా. నా పాపం పదే పదే నన్ను ఏం చేస్తుంది? గుచ్చుతుంది. అందుకని ఏమంటున్నాడంటే, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఇదివరకు ఎంత శుద్ధ హృదయంతో నేను ప్రార్థన చేసేవాడినో, ఎంత శుద్ధ హృదయంతో నీ ఎదుట పాటలు పాడేవాడినో, ఆ సంతోషంతో పోయింది ఎంత ఒక్క దెబ్బకి. తిరిగి ప్రభా దయచేసి నాకు ఆ శుద్ధ హృదయాన్ని ఇవ్వు అని అన్నాడు. ఏం పోయింది ఇప్పుడు? కన్నులు పోయినాయి, అంతరంగం పాడైపోయింది, చెవులు పోయినాయి, హృదయ శుద్ధి కూడా పోయింది. కిందకు వచ్చి అన్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమన్నాడు. అంటే మనసు స్థిరత్వం లేకుండా పోయింది. అందుకనే పాపం చేసేవాడి దగ్గర ఏ విశ్వాస అయినా సరే, పాపంలో ఉన్న విశ్వాసం ఒక్కసారి స్థిరంగా ఉండలేడు. ఎక్కడ కాసేపు ఉంటాడు, అక్కడ కాసేపు ఉంటాడు. అంటే స్థిరంగా ఉండలేడంటే ఇక్కడ కాదు, ఇక్కడ స్థిరంగా ఉండలేడు. స్టిక్ చేసి మైండ్ తీసుకెళ్ళి స్టిక్ చేసి దేవుడి మీద అంటించి దేవుడి దగ్గరే ఉండలేడు. మైండ్ ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది, ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తుంది, అన్ని చోట్ల విఫలం అవుతూ ఉంటాడు. మళ్ళీ దేనికోసం ఆరాటపడి పరుగు పెడతాడు. పోయింది ప్రభా నా దగ్గర నుంచి, ఆ స్థిరంగా ఉండే మనసు పోయింది. దయచేసి అన్నాడు, ఆ సంతోషాన్ని నాకు ఇవ్వు, శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వు, స్థిరమైన మనసు మళ్ళీ నాకు కలుగజేయ ప్రభా అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఒక్క పాపం గురించి దావీదు అంత ఏడిస్తే మీరు నేను ఎంత ఏడవాలి ఆయన దగ్గర? ఎన్ని రోజులు ఏడవాలి? నా పరుపులు తేలగొట్టాను అన్నాడు. మీ పరుపులు కాదు కదా, ఖర్చులు కూడా తడవు మన ఏడుపులకి, అవునా? అది మన స్థితి. కానీ దేవుడు నీకు అన్నీ చేసేయాలి, దేవుడి రాజ్యం నేను తీసుకెళ్ళిపోవాలి. నువ్వు సరే అవ్వో, సరి చేసుకుంటే నీకు ఇష్టం లేదు, ఏదో ఉచితంగా వచ్చేసినట్టు ఉచితంగా నువ్వు వెళ్ళిపోవాలి. అదేనా జరుగుతుంది? అది జరగదు సమా. ఏమన్నాడు మధ్యాకాశానికి ఆయనకు వచ్చినప్పుడు? ఆయన ఎట్లా ఉన్నాడు? ఆ స్వరూపంలో నువ్వు మారగలిగితేనే ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. బట్ ఆ స్వరూపం కోసం నువ్వు ప్రయత్నం చేసి ఆ స్వరూపం మారటానికి నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీకు ఆ లెక్కలో పాలుభాగం ఉంటుంది, కానీ లేకపోతే నీకు ఆ పాలుభాగం ఉండదు. కేవలం చర్చలు సభ్యుడి అవుతావు అంతే. చివరాక నీకు చెప్పే సేవకుడు ఉండడం. ఇక్కడున్న సంఘస్థులు చాలామంది ఉండరు, నువ్వు అక్కడ మిగులుతావు లోకులతో కలిపి. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని, ఏది మనలో ఏలుబడి చేస్తుంది, దేవుడికి మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆబ్స్టెక్ల్ ఏంటన్నది ఈరోజు తెలుసుకొని సరి చేసుకుంటే ప్రయత్నించద్దు. ఇక్కడ ఇంకో మాట నేను చూపించి ఇంకో చోటకి వెళ్ళిపోతాను. ఏంటంటే అది చూడండి, 11వ వచనంలో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధి నా దీన్ని తోసివేయకమాను. సరే, దాని గురించి చెప్తాను. అంత టైంలో ఒక మొక్క చెప్తాను పరిశుద్ధాత్మ గురించి. నేను చెప్పే కదా, దావీదు జీవితంలో ప్రతి దానికి ఒక సంఘటన ఉంది. ఊరికి నేను మాట్లాడాలా, ప్రతి సంఘటనను బట్టి ఈ మాటలు రాసుకున్నాడు ఆయన తన అంతరంగంలో గుర్తొచ్చి. నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చెయ్యొద్దు అని అన్న దగ్గర సందర్భం తెలుసా అండి? సౌలును రాజుగా చేశాడు ఇజ్రాయేలీల మీద. కానీ ఇందాక మనం చదువుకున్నాం కదా, 59వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం దగ్గర తిరుగుబాటు చేసిన మనస్తత్వం, దేవుడి మీద తిరుగుబాటు చేసిన మనస్తత్వంతో సౌలుని దేవుడు రాజుగా క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసి దావీదుని అభిషేకించాడు. ఇదే దావీదుని అభిషేకించాడు రాజుగా చేయబోతున్నానని. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు తనను అభిషేకించాడో సమూయేలు ద్వారా, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చి అతను దేవుని స్తుతించి పాటలు పాడి దేవుడు వాక్యం చెప్తేనంట, ఇతను సౌలు నిన్నటిదాకా మన మధ్యన ఉన్నవాడు కాదా అని అనుకున్నారు. ఇవాళ ఏంటి ప్రవచిస్తున్నాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్పుకున్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ తనలోకి వచ్చి కార్యం చేసింది. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడి మీద తిరగబడి తన ఇష్టం వచ్చినట్టు చేశాడో, చేసిన రోజున దేవుడి పరిశుద్ధాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడికి ఏమొచ్చింది తెలుసా? దురాత్మ వచ్చి పడింది. ఇప్పుడు ఇది దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమనంటే సౌలుకి దావీదు వచ్చింది. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇప్పుడు దురాత్మ పడితే అదే దురాత్మను విడిపించడానికి దావీదు వెళ్ళి పాటలు పాడాడు. సానికని పట్టుకుని ఎదురుగుండా కూర్చొని పాటలు పాడి ఆ దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. కాబట్టి ముఖాముఖి చూసిన తన అనుభవం చెప్తున్నాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి పోతే నా దుస్థితి ఎట్లా ఉంటుంది అక్కడ చూసా నేను. ఎవరి దగ్గర? సౌలు దగ్గర నేను కళ్ళారా చూసా. దయచేసి పాపం చేశా అని నీ పరిశుద్ధాత్మ మాత్రం నా నుంచి దూరం చేయొద్దు. దూరం చేసి నేను ఎక్కడికి వెళ్తాను నాకు కనపడుతుంది ఎదురుగుండా, ఆ స్థితి నా దగ్గరికి రానివద్దు అని అన్నాడు. ఇది కొన్ని విషయాలకి నేను చెప్పాను. ఆత్మీయంగా పాప స్థితిలో ఉండి దేవుడికి అవిధేయుడిగా ఉండి దేవుడి మీద తిరగబడి వ్యక్తి ఉండే కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. ఏమేమి మూసిపోయింది చెప్పా. ఏమేమి మూసిపోయినాయి? ఫస్ట్ కళ్ళు మూసిపోయినాయి, అంతరంగం మూసిపోయింది, చెవులు మూసిపోయినాయి,
అట్లాగే తర్వాత హృదయం పాడైపోయింది, స్థిరమైన మనసు పోయింది, అన్నీ పోయి ఆఖరి పరిశుద్ధాత్మను కూడా వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడు. ఏ వ్యక్తి అయినా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినాడు అంటే పదే 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 పాపం చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు తండ్రిగా నిన్ను సహిస్తాడు, చాలా కాలం సహిస్తాడు. కానీ ఒకనొక రోజున ఆయన విసిగిపోయి వెళ్ళిపోతే కనుక, నువ్వు దూరం చేసుకున్న దాన్ని బట్టి ఆయన వెళ్ళిపోతే మరెన్నటికి రాడు. ఈ ఒక్క తప్పు దగ్గర ఎవరు కాలు జారద్దు, ముందు గుర్తుపెట్టుకోండి. వెళ్ళి పరిశుద్ధాత్మ దగ్గర వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సరి చేసుకొని క్షమించమని అడగండి. ఆయన దుఃఖపరిచి ఆయన వెళ్ళిపోయాడా, నువ్వు దేవుడి చేతికి అప్పగించబడతావు. ఇది ఫైనల్, అంతేకాంత దాంట్లో ఏం లేదు. ఇంతటి ఒక్క పాపము ఒక వ్యక్తిని ఎంత దుస్థితిలో తీసుకెళ్తుందో ఇక్కడ చూపించాడు. కాబట్టి మనం ఎంతటి భయంకరమైన దుస్థితిలో ఉన్నామో ఈరోజు పరిశీలన చేసుకోవాల్సిందే. నీకు నువ్వు గొప్పడివి, నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీకు నువ్వు తెలివిగలలా అనుకుంటావు, ఏ పని చేసినా దేవుడిని అడగవు, దేవుడి దగ్గర చెప్పుకొని వెళ్ళవు, దేవుడి సహాయం కోరవు, నీకు నువ్వే యజమానుడివి. దేవుడేమో రండి నా హృదయంలో నన్ను పిలవండి, నేను ఉంటాను, మీకు నేను యజమానుడి గుండి చేస్తానంటే ఆయనకు అప్పగించుకుంటాకి ఇష్టపడవు, నీకు నువ్వు చేసుకుంటాకి ఇష్టపడతావు. అందుకని ఏ రోజు నువ్వు గెలవు. అందుకని అంటున్నాడు, దుస్థితిలో ఉన్న ఇలాంటి మానవుడు, ఇలాంటి విశ్వాసి సరిచేయబడాలంటే 2 రెమెడీలు చెప్పాడు. ఫస్ట్ ఒక రెమెడీకి నేను ఇక్కడ చూపిస్తాను, కూడా యెషయా గ్రంథంలో చూపిస్తారండి. ఇక్కడే 51వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఒకసారి చదవండి, ఎవరైనా చదివి హెల్ప్ చేయండి. అదే కీర్తన 51లోనే 14వ వచనం. నన్ను విడిపించుము, ఇది నువ్వు చేయాల్సిన ఫస్ట్ ప్రార్థన. ఈ మాట ఇప్పుడు చెప్తూ ఏంటంటే, నేను నా చిన్నప్పటి నుంచి అడుగుతానే ఉన్నాను. సరే, చిన్నప్పటి నుంచి అడిగేవు, మరి ఎందుకు మారలా నువ్వు? ఎందుకు నీ అంతరంగంలో మార్పు రాలా? అడిగావుగా, మరి అడిగినప్పుడు నీలో ఆ మార్పు రావాలిగా. ఎందుకు మార్పు రాలేదు? ఎందుకు క్రీస్తు యొక్క స్వరూపం నీలో ఏర్పడకుండా ఆగిపోయింది అంటే ఇంకోటి ఏదో ఉంది. అవునా? ఒప్పుకున్నారు మీరు అందరూ దేవుడి దగ్గరికి వచ్చి సరి చేసుకున్నారా? చాలాసార్లు ఒప్పుకున్నారు. కానీ ఎందుకు ఈ స్తబ్దత ఎందుకు అన్నప్పుడు రెండో విషయం మీకు నేను చూపిస్తారండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనానికి రండి. చదవండి. అయినను నానా 1:16 యెషయా 1:16 యెషయా గ్రంథం. నేను పొరపాటు చెప్పానా? జాగ్రత్త చూడండి. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకునుడి, నీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకున్నాడు. 2 విషయాలు వచ్చింది. ఇందాక ఏమన్నాడు? నన్ను కడుగుము అని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని మీరు కడుక్కోండి అని అన్నాడు. అంటే ఒకటి దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞ, ఇంకొకటి దేవుణ్ణి మనం కోరే సహాయం. ఇందాక కీర్తనలో నేను చదివించింది దేవుణ్ణి మనం కోరాల్సినటువంటి సహాయం. ఏంటది? నన్ను విడిపించు. 7వ వచనం దగ్గర చూస్తే ఇందాక అధ్యాయంలో నన్ను బాగుగా కడుగుము అని అంటాడు. ఇందాక 51వ కీర్తనలో నన్ను బాగుగా కడుగుము అంటాడు. ఇక్కడికి వచ్చేసి నా పాపను పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగనగునట్లు నీవు నన్ను కడుగుమన్నాడు. కడుగు, అలాగే నన్ను విడిపించు అనేమో ఎక్కడ చెప్పాడు? కీర్తన 51లో చెప్పాడు. దాన్ని ఏమంటారంటే దేవుని సహాయాన్ని నువ్వు కోరటం. ఇప్పుడు అది సహాయాన్ని కోరటం అయితే రెండోది నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇది యెషయా గ్రంథంలో ఉంది. ఏమంటున్నాడు? మిమ్మును కనుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునుడు అన్నాడు. ఇది రెండోది అనమాట. అంటే రెండోది అంటే మనం చేయాల్సిన పని. అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. చాలామంది విశ్వాసులు తమ జీవితాల్లో ఎదగలేకపోవడానికి మెయిన్ రీజన్ ఇదొకటే. ఫస్ట్ పని అందరూ చేస్తారు, రెండో పని ఎవడో చేయడు. అంతే, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు. ఒకటి దేవుడిని కడగమని సహాయం అడగాలి, రెండోది నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది.
ఈ రెండింటి గురించి కొత్త నిబంధనలో 2 మాటలు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ నన్ను కడగండి శుద్ధ దాంట్లో ఏమన్నాడు, నా పాపను పరిహరించు. తర్వాత రెండోది ఏమన్నాడు అక్కడ 14 వచ్చిన దగ్గర, నన్ను విడిపించు, నా పాపను పరిహరించు, నన్ను విడిపించు అన్నాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏం జవాబు చెప్పాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచ్చిన దగ్గరికి రండి. 8, 9 కూడా చదవండి ఒకసారి. దానికి రెలవెంట్ వాక్యం మీకు నేను చూపిస్తున్నాను. తీసారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచ్చిన దగ్గర నుంచి నేను చదువుతా వినండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా, ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే విశ్వాసిని నాలో పాపం ఉండదో, నేను పాపం చేయను, ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడకండి. ఈ వాక్యం రాయబడింది ఎవరి కోసం తెలుసా? సంఘంలో ఉన్న విశ్వాసుల కోసమే. విశ్వాసమైనా నీలో పాపం ఉండే అవకాశం ఉంది, విశ్వాసం ఉన్నా నీలో అవిధేయత ఉండే అవకాశం ఉంది, విశ్వాసమైనా దేవుడి మీద తిరగబడే తత్వం నీ దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. నాలో ఏ పాపం లేదని నువ్వు డిక్లరేషన్ ఇచ్చావంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్నాడు. అని చెప్తూ కింద ఒక మాట అన్నాడు, మరియు మనలో సత్యము ఉండదు. వాక్యం వెళ్ళిపోయింది అంతే, ఏముండదు. తర్వాత ఏమన్నాడు, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా? ఏ పాపంతో నువ్వు బాధపడుతున్నావో, ఏది దేవుడికి ఆయన ముఖాన్ని నీకు మరుగు చేసిందో, అలా మరుగు చేసిన ముఖం దగ్గర ఆయన నీకు దూరంగా ఉండాలని ఇష్టపడక దాని రెమెడీ కూడా ఆయనే చూశాడు. ఎప్పుడు చూశాడని, నువ్వు భూమి మీద పుట్టకముందు యుగాలకు పూర్వం చేసేసి దాని రెమెడీగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు కదా. ఆయన పంపించినప్పుడు ఇది చెప్తున్నాడు, మన పాపం మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి శుద్ధి. ఇందాక దావీదు జరిగింది అదేగా, నా పాపం పోవున్నట్టు నన్ను బాగుగా కడుగుము అన్నాడు కదా. రెండోది ఏమన్నాడు, నన్ను దీనిలోంచి విడిపించినాడు. ఈ 2 పనులు గన్ షాట్గా ఒక చోట చేశాడు దేవుడు. ఎక్కడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి బలియాగం దగ్గర. కాబట్టి ఈరోజు నీ ముందున్న ఒక గొప్ప సదావకాశం ఏంటంటే, ఆయన కుమారుడు ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి, నేను పాపిని, విశ్వాసం ఉన్నా కానీ పాప జీవితం నాలో ఉంది, ఏది ఉందనేది నీకే తెలుసుది, అడగని చెప్తాడు దేవుడు. అది సరి చేసుకుంటాక ఫస్ట్ మిమ్మల్ని మీరు సమయపరచుకోండి. రెండోది ఏం చెప్పాను నేను ఇందాక యెషయా గ్రంథంలో చదివింది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 వచ్చింది, మిమ్మల్ని మీరు సరి చేసుకున్నాను అన్నాడు కదా. దీనికి కొత్త నిబంధన మీకు నేను ఒక వాక్యం చూపిస్తాను. రండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 14 నుండి 7వ అధ్యాయము 1వ వచనం వరకు చదువుతాము. కొరింథీయులకు రాసిన నేను చదువుతాను వినండి. సరే 14 నేను చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. విశ్వాసులైన మీరు చేయాల్సిన పనులు ఏంటని. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఎవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వు ఎవరితో కలిపి తిరుగుతాకి ఇష్టపడుతున్నావు. రెండోది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, నువ్వు వెలుగు కుమారుడివి దేవుని పిల్లడివి అని చెప్పుకుంటూ తిరిగి పాపంలోకి ఎందుకు వెళ్తున్నావు అని అన్నాడు. వెలుగుకు చీకటితో పొత్తు ఏంటి అని అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళొచ్చా అని క్వశ్చన్ వేస్తున్నాడు నిన్ను. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దానికి నేను కాదు, నాకు నేను సమాధానం చెప్పుకోవాలి, నీకు నువ్వు సమాధానం. ఎవరిని మనం చూడొద్దు, ఎవరి మీద టార్చ్ చేయొద్దు, టార్చ్ మన మీద వేసుకొని చూసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, వెలుగుతో చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలయాలితో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో పాలు ఎక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక. దేవుడు నీ హృదయంలో నివసిస్తానని అంతరంగంలోకి వస్తానంటే అక్కడ విగ్రహాలు పెట్టుకుని ఆయన రమ్మంటే ఎట్లా వస్తాడు, దానికి దీనికి ఎట్లా కుదురుద్ది అని అంటున్నాడు. ఇంకెట్లా కుదురుద్ది అబ్బాయి అని మనల్ని అడుగుతూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమంటాడంటే, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ఏమన్నాడు? ఇందాక మనం చేయాల్సిన పని అన్నాం కదా, దాని వివరం చెప్తున్నా. మీరు ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభు చెప్పుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, ఇదిగో చూడండి, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులై కుమార్తెలనై
ఉందిరని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. రెండో విషయం ఏంటనంటే ఇదే, అరే బాబు మీకు నేను తండ్రిగా ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉండాలనుకుంటున్నాను? తండ్రిగా. రెండో విషయం ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, మనం చేయాల్సిన విషయం ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటంటే పాపం నీ దగ్గరికి మళ్ళీ రానివ్వద్దు, నేను నీకు తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు ఏ బలహీనతలు ఉన్నావు ఆ బలహీనత నుంచి నేను బయట తీసుకురావడానికి నీ వల్ల కాదు, అది క్లియర్ అయిపోయింది. సో నేను చేస్తా పని, నన్ను తండ్రిగా నీ హృదయంలోకి రానిచ్చి నీ హృదయంలో తండ్రిగా నాకు ఇవ్వాల్సిన స్థానము ఇవ్వు. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే తండ్రిగా నువ్వు నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోబట్టే నేను బయట ఉండాల్సి వచ్చింది అని అంటున్నాడు. అంటే తండ్రిగా ఆయన చేయగలరు, కానీ ఆయనకు నువ్వు చోటేవో, నీవు చేయటం నీ వాళ్ళ కాదు. ఎన్ని ప్రయత్నం చేస్తున్నావు ఓడిపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు అట్లాగా? ఎందుకు అంత దౌర్భాగ్యకరమైన స్థితి? శక్తి బలవంతుడైన దేవుడిని చేరి పెట్టుకుని బలహీనుడుగా నువ్వు ఉండి నేను ఆయన బిడ్డనని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు, ఎంత బాధాకరమైన విషయం. ఇది ఎప్పుడు నువ్వు మన మైంటికి రావట్లేదా అంటున్నాడు. తండ్రిగా మీరు నాకు స్థానం ఇవ్వలా, ఇచ్చుంటే ఈ పాటికి మిమ్మల్ని నేను సరి చేసేవాడిని అని అంటున్నాడు. నేను వాళ్ళ హృదయం నివసించాలని కోరుకున్నా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చా, అక్కడ వారి మధ్యకి వస్తానని చెప్పి వచ్చా, ఆలయం కట్టినప్పుడు వస్తానని వచ్చా. ఇప్పుడు నాకు అది కూడా నచ్చలా, అసలు మీతోనే ఉండి మిమ్మల్ని సరి చేయాలని ఇష్టపడుతున్నాను, కానీ మీరు నన్ను రానివ్వట్లేదు. ఇది దేవుడు అడిగేది, మీరు నన్ను రానివ్వట్లా, తండ్రిగా నాకు ఇవ్వాల్సిన స్థానము ఇవ్వట్లేదు. ఇది రెండో ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం సరి చేసుకోలేకపోవటం, రెండోది పాపము జయించే దగ్గర, శోధనలు జయించే దగ్గర తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వకపోవటం. ఇది జరగకపోవటం మూలంగానే ఎక్కడ కూడాను తిరిగి జయం అనేది విశ్వాస జీవితంలో పొందలేకపోవటానికి ప్రధాన అబ్స్టెకిల్గా నిలిచింది. ఇదే మీకు అర్థం అవటానికి నేను వాక్యం చెప్పను, మీకు అందరూ తెలుసు కాబట్టి జస్ట్ అట్లా ఉదాహరణ చెప్పేసి ముగిస్తా. ఏంటనంటే అది తప్పిపోయిన కుమారుడు కథ మీకు తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు కథ తెలుసా తెలీదా? తెలుసు. ఏం చేశాడు? తండ్రి ఉండరా బాబు నా దగ్గర అంటే తండ్రి స్థానాన్ని వదిలేశాడు. అసలు అక్కడ రూల్ ప్రకారం ఏంటంటే తండ్రి చనిపోతే ఆస్తి పంచుకోవాలి, కానీ నా వాటా నాకు పంచుతావు చస్తావు అన్నాడు. అరే పక్కన ఎవడో పెద్దలు ఉంటారు, అదేంటి అట్లా అడుగుతావు, మీ నాన్న చచ్చిపోయాడు అనుకున్నావా ఏంటనంటే నేను అట్లాగా అనుకుంటున్నాను, ఆస్తి నాకు ఇవ్వను అన్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తండ్రి స్థానాన్ని దిగదార్చాడు, ఎదిరించాడు. ఇందాక మనం యెషయా గ్రంథంలో 59లో చదివినట్లుగా ఏం చేశాడు అక్కడ? అవిధేయత్వం ఆయన్ని వ్యతిరేకించి ఆయనకు వ్యతిరేకంగా మారిపోయి, తండ్రికి వ్యతిరేకంగా మారిపోయి వెళ్ళిపోయాడు. చేయాల్సిన పని అంతా చేసాడు, డబ్బులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చివరాఖరి తింటా కూడా తిండి లేకుండా పోయింది. తిండి లేకుండా పోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఏమని? అయ్యో నా తండ్రి దగ్గర ఉండి నాకు ఎంత బాగుండేది, ఆ రోజు ఆయన చెప్పిన మాట వింటే నాకు ఎంత బాగుండేది, ఆయన మాటకు నా హృదయంలో నేను విలువిచ్చి ఉన్నట్లయితే నాకు ఎంత బాగుండేది అని నన్ను ఏడ్చాడు. సరే తండ్రి కుమారుడిగా నన్ను ఎట్లా అంగీకరించడం అని అనుకున్నాడు. బట్ సేవకుడికైనా ఆయన దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటా, అక్కడే బెస్ట్, నాకంటే ఇక్కడ ఆళ్ళ పరిస్థితి బాగుందని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే తండ్రికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వటానికి మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రిగా ఆయనకి నువ్వు స్థానం ఇవ్వటానికి వస్తే ఆయన ఏం చేయగలడు అక్కడ చెప్పాడు. ఏం చేశాడు? ఎదురుగా వచ్చి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు ఎంత దుస్థితిలో ఉన్నా ఆయన నీ తండ్రి నిన్ను హత్తుకొని, తన హృదయాన్ని హత్తుకొని ఏడ్చి నీ మీద కన్నీరు గార్చి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, కానీ నిన్ను దూరం చేసుకోడు. అంత ప్రేమగల నీ తండ్రి. కానీ ఇది ఎప్పుడు నీకు అర్థం కావట్లేదు కదా, ఎప్పుడు అర్థం కావట్లేదు, నీ స్పృహలోకి రావట్లేదు కదా. ఇది నా దేవుడి దగ్గరికి వస్తే నన్ను క్షమిస్తాడు, నన్ను సరి చేస్తాడనే ఆ మాట నీ హృదయంలో పనిచేయకపోవటం ఎంత విచారించదగ్గం. సరే రెండోది ఏమనుకున్నాడు, ఇంత జరుగుద్దని అనుకోవాలా. రెండోది సరే వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, ఇచ్చాడు, వస్త్రాలు తీపిచ్చాడు, నూతన వస్త్రం ఇచ్చాడు. తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇస్తే ఏం జరుగుద్దో చెప్తున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు, నూతన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, పార్టీ ఏర్పాటు చేసి తన కుటుంబంలో మళ్ళీ కలుపుకున్నాడు. ఎగ్జాక్ట్గా నీకు అదే చేయటానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఆయనకి ఇవ్వటం. నీ పాపాలు క్షమించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కోసం పంపించి నువ్వు చావాల్సిన చోట ఆయన చంపుకున్నాడు తన కుమారుడిని. ఇంతకంటే ఎవరు ప్రేమిస్తారు నిన్ను? అర్థమవుతుంది నీకు ఎప్పుడైనా? ఇదిగో అదే కుమారుని రక్తం, అదే కుమారుని సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం ఇక్కడ ఉంది. అందులో చేయి వేయటానికి సిద్ధపడుతున్నారు కదా. సిద్ధపడే ముందు ఒక్కసారి సరి చేసుకోండి. నీ పాపం క్షమించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. రెండోది ఏంటంటే తండ్రికి ఆయన స్థానం నీకు ఇస్తే నీకు దగ్గర ఉన్న ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను ఒక్కోదాన్ని బయటకు పడతాడు, మీరే చూద్దరు. కానీ అది అందరూ విశ్వాసులు ఉన్న అంటే సరిగ్గా దేవుడు స్థిరపడిన ప్రతి ఒక్కరి అనుభవం అదే, ఇంక్లూడింగ్ నా జీవితం సహా. నేనైతే కొన్ని వందల ఉదాహరణ చెప్పుకోగలను. నాకంటే 1000 ఉదాహరణలు అనే చెప్తారు చెప్పాలంటే, ఎలా సరి చేయగలడు అప్పగించుకుంటాను.
కాబట్టి ఈ 2 పనులు చేసినప్పుడు మాత్రమే తమ ఆత్మీయ జీవితంలో బలపడతాడు, విజయం పొందుతాడు. అందుకని యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మనం చదివించింది ఏంటంటే, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏం పొందుతారు? పక్షిరాజులాగా నూతన యవ్వనం పొందుతారు. అంటే ఉన్నాయి పీకేసేయండి, కొత్త మొలనివ్వండి. ఇంకెంతకాలం ఆ పాత దాన్ని పట్టుకుని వేలాడతారు? రండి, మిమ్మల్ని శక్తివంతులుగా చేయటానికి, మిమ్మల్ని బలవంతులుగా చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన మీకు శక్తిని ఇవ్వటం దగ్గర అలయడు, సొమ్మసిల్లడు. ఇది గుర్తుపెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి తిరిగి సరి చేసుకుంటాక మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన మన పాపల కోసం పరిహారంగా వచ్చిన ఆయన కుమారుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి బలలో చేయవేద్దాము. రెండోదిగా మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం తండ్రికి ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి ఆయనకు అప్పగించుకొని మీరు కూర్చోండి, పనులన్నీ ఆయనే చేసుకుని వెళ్తాడు. ఆయనకు ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పండి, ఉదయం సాయంత్రం. ఎలా అద్భుత కార్యాలు చేస్తారు దేవుడు చూద్దాం. ఎంత అద్భుత కార్యాలు చేస్తారు మన జీవితంలో మీరే చూస్తారు. సో కాబట్టి ప్రభు 25వ సంవత్సరంలో మీరందరూ బలవంతులుగా మారిన వారిగా, నూతన యవ్వనం పొందుకొని పక్షిరాజులా ఉన్న వారిగా, ఆయన కోసం సిద్ధపడేవారుగా, ఆయన కుమారుడు రాకొస్తే ఎత్తబడేవారుగా ఉంటాక ఆయన ఇష్టపడుతూ 25 సంవత్సరాలు ఈ వర్తమానాన్ని మన మధ్య తీసుకొచ్చాడు. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు మనం అప్పగించుకుందాం. అలాగే మన పాపల నుంచి కరగబట్టడం కోసం ఆయన కుమారుడు రక్తాన్ని ఆశిద్దాం. దేవుడి వాక్యం దీవించిందా.